నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 55వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, భారతదేశానికి ప్రధానిగా వ్యవహరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏటూరు శ్రీనివాసులరెడ్డి, తలారి బాల సుధాకర్, ఫయాజ్, మోహన్ రెడ్డి, సిరివెల్ల నరేష్, గణేష్, సుబ్బారావు, నల్సీమ, మంజుల, మానస, మల్లిక, జీనత్, రషీద్ ఖాన్, కరుణాకర్, కిషోర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక పండగ వాతావరణం ఇంద్రభవన్లో జరుపుకున్నాం. అయితే భారత్ జోడో యాత్రలో 4080 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని, అయితే అధికారమే ముఖ్యం కాదు, అధికారం లేకపోయినా ఈ ప్రజలకు ఏం కావాలో ప్రజల కోసం పోరాటం చేయాలి అని చెప్పి ఆయన యొక్క ప్రయత్నం 45 సీట్లకు నుంచి మంత్రి అవ్వటం ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటూ, నాయకుడు ఎవరు మాట్లాడడంలా భయపడుతున్నారు. అధికార పార్టీని చూసి భయపడి మాట్లాడని పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష నాయకుడిగా తన వంతు పాత్ర పోషిస్తూ వాళ్ళ చేసిన తప్పుల్ని ఎండగడుతూ మన దేశం కోసం ఆయన గొప్ప సేవ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు 3000 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర చేశాడు. ఆ వయసులోనే మళ్ళా జోడో యాత్ర చేసేదానికి ప్రయత్నం చేస్తే ఎలక్షన్లు వచ్చి ఆగినాయి. ఈరోజు రాహుల్ గాంధీ గారు చాలా పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. మనందరం మన కోసం శ్రమపడుతున్న ఆ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజునే ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జై కాంగ్రెస్. చేవూరు జయకుమార్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు అనుభవ సంఘాల అధ్యక్షులు, సిటీ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీకి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అనేక కార్యక్రమాలు జరిపి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ కావాలని ప్రజలు ఆశిస్తున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.